తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పీసీసీ సారథి ఎంపిక ఎట్టకేలకు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రేపే కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే పీసీసీ రేస్లో మహేష్ కుమార్ గౌడ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మధు యాష్కి గౌడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరిలో మహేష్ కుమార్ గౌడ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిలో ఒకరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని సమాచారం. ఇక పీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీ కాలం పూర్తయింది. నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆయన ఇప్పటికే పలుమార్లు పార్టీ అధిష్టానానికి వివరించారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం అప్పటి నుంచి రాష్ట్ర నేతలతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక అంశంపై అనేకసార్లు చర్చించింది. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. రేపు దశమి కావడంతో నూతన సారథిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక మరోవైపు మధు యాష్కి గౌడ్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ మాదిగకు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఏఐసీసీ పెద్దలున్నట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎట్టకేలకు ఖరారు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మొత్తానికైతే ఖరారు చేశారు, రేపు ప్రకటిస్తారన్నట్లుగా కూడా వార్తలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేపే ప్రకటిస్తారని అనుకోవచ్చంటారా? తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి ఉత్కంఠకు రేపటితో తెరపడనుందనే చెప్పాలి. రేపు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడిని ప్రకటించబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే నిర్ణయాన్ని కూడా ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చిన తర్వాత రేపు సాయంత్రం లోపే తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎవరన్న దానికి ఉత్కంఠకు తెరపడనుందనే చెప్పాలి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకే ప్రస్తుతం పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో రేసులో ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధు యాష్కి ఇద్దరి మధ్య తీవ్రంగా పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంతో పాటు మరొకవైపు ఎస్టీ సామాజిక వర్గం కూడా రేసులో ఉన్నప్పటికీ
ఈసారికి మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకే అధిష్టానం పగ్గాలు అప్పగించేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి రోల్. ఎందుకంటే ఇప్పటివరకు జూలై 7వ తేదీన ప్రస్తుతం పిసిసిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవి కాలం ముగిసినప్పటి నుంచి కూడా పిసిసి అధ్యక్షుడిని ఎవరిని చేయాలన్న దానిపైన ఇప్పటికే హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బీసీ సామాజిక వర్గానికైతే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటటువంటి నిర్ణయానికి ఒకవైపు అధిష్టానం వచ్చింది, మరొకవైపు రాష్ట్ర నాయకత్వం వచ్చింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో బీసీ నాయకులకు బీసీ నేతలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్ళింది. ఇప్పటికైనా సరే బీసీకి సంబంధించినటువంటి నేతకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనేటటువంటి అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా అధిష్టానం ముందుంచడం జరిగింది. దాంతో అధిష్టానం కూడా బీసీకి సంబంధించినటువంటి నేతకే ప్రస్తుతం పిసిసి పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతుంది. రేపు సాయంత్రం లోపు పిసిసి అధ్యక్ష పదవి ప్రకటన వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మాదిరి. రైట్, థాంక్యూ నాగేంద్ర.